హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ డైరీ. ఈ వీక్ స్పెషల్ ఏంటంటే జపాలి హనుమాన్ టెంపుల్. జపాలి హనుమాన్ టెంపుల్ వచ్చేసి తిరుమల తిరుపతి 7 కొండల్లో ఆకాశగంగ వైపు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే మెయిన్ రోడ్లో నుంచి దట్టమైన ఫారెస్ట్లోకి, అడవిలోకి 1 కిలోమీటర్ నడకదారిలో వెళ్ళాలన్నమాట. ఆ నడకదారిలో వెళ్ళి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే జపాలి ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని చేరుకోవచ్చు. అయితే ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాం అనమాట. చూడండి నడకదారి ఎలాగుందో. నడకదారి కూడా చాలా నీట్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదంగా, చాలా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ప్రత్యేకించి ఈ ప్రాంతం మనకి తిరుమల కొండలు అంటే చాలా చల్లదనంగా బాగుంటాయి కదా. అయితే ఇంకా ఇక్కడ అదే ఇంకా అంతకంటే ఎక్కువగా చల్లదనంగా ఎక్కువ ఉందన్నమాట. సో చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్రదేశం అంతా. సో అందరూ భక్తులు వెళ్ళడానికి చాలా బాగా ఇష్టపడతారు. ఇక్కడ ఏంటంటే 2 దారులు ఉన్నాయి, ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. సో దారిలో వెళ్తుంటే శునకం ఎదురొచ్చిందనమాట. బాగుంది ఈ ప్రదేశం, అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఇక్కడ ఏంటంటే చూస్తుంటే చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదంగా ఉంది. మీరు మాత్రం ఈసారి దర్శనానికి వచ్చినప్పుడు ఎటువంటి అస్సలు మిస్ అవ్వద్దు ఈ ప్రదేశాన్ని, ఈ టెంపుల్ని. ఖచ్చితంగా మీకు ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే. ఎందుకంటే ఈ ప్రదేశమే అలాగుంది చూడటానికి. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుందో ఊహించుకోవచ్చు అనమాట. సో అది ఇక్కడ ఏంటంటే జపాలి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, జపాలి అనే ఒక మహర్షి ఆంజనేయ స్వామి వారి కోసం తపస్సు చేస్తారంట. తపస్సు చేసినప్పుడు ఆ తపస్సుకు మెచ్చి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ప్రత్యక్షమయ్యారని చెప్పేసి ఇక్కడ ఒక చరిత్ర చెప్తుందన్నమాట. అందువల్ల ఈ ప్రదేశానికి జపాలి అనే ఒక పేరు వచ్చిందని అంటారు. సో అదనమాట. అయితే ఇక్కడ ఒక మంచి చరిత్ర కూడా ఉంది. అయితే ఏం చరిత్ర అంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడే మనం ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గరికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఒక చరిత్ర ఏంటంటే, సీతమ్మ అమ్మవారు ఇక్కడ మన ఆంజనేయ స్వామి వారికి గుడికి ఎదురుగా ఉన్న కొలనులో అప్పట్లో అంటే అరణ్యవాసం చేసేటప్పుడు, రాముల వారు అరణ్యవాసం చేసేటప్పుడు ఇక్కడున్న కొలనులో సీతమ్మ వారు పుణ్యస్నానం చేశారంట. సో అది చరిత్ర అన్నమాట ఇక్కడ. అందుకని చెప్పేసి ఇక్కడ బాగా భక్తులు వస్తూ ఉంటారనమాట. సీతమ్మ వారు ఆ పుణ్యస్నానం చేసిన ప్రదేశం ఇదే. చూడండి, కొలను, ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కొలను ఉంది కదా. ఈ కొలనునే ఇక్కడే సీతమ్మ వారు పుణ్యస్నానాలు చేశారని చెప్తుంటారు. అది నిజమే అంట. చూడవచ్చు వెరీ క్లియర్గా. ఇప్పుడు మనకు దూరంగా కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఇప్పుడు దేవాలయం దగ్గరికి వెళ్తున్నాము. చాలా బాగుంది, గోల్డ్ కలర్ కోటింగ్ వేశారు అంతా టెంపుల్కి. చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. మీరు అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే పుణ్య దేవాలయం అనమాట. ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు, సీతమ్మ వారు ఇక్కడ స్నానం చేశారు అంటే నిజంగా ఈ ప్రదేశం ఏంటంటే చాలా మహత్తర ప్రదేశం అన్నమాట. చూడండి, 4 స్తంభాలు ఉన్నాయి గుడి ముందు. ఏ గుడి ముందు నేను ఇంతవరకు ఇలాంటి స్తంభాలు చూడలేదు, మొట్టమొదటిసారిగా చూస్తున్నా. ఆంజనేయ స్వామి వారు చూడండి ఎంత బాగున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గుడి లోపలికి కెమెరాలో లేదు కాబట్టి లోపలికి తీసుకెళ్ళే లోపల వీడియో షూట్ చేయలేదు. గుడి బయట మాత్రమే చేసామన్నమాట. ఇక్కడ చూడవచ్చు మీరు. చాలా అద్భుతంగా ఉంది కదా ఆంజనేయ స్వామి వారి టెంపుల్. ఫారెస్ట్ అడవిలో లోపల చాలా బాగా కట్టారన్నమాట. ఇక్కడ టెంపుల్కి వెనకాల వైపు వచ్చేసి ఒక వాటర్ ఫాల్ ఉంది. అక్కడ ఏంటంటే హనుమాన్ తీర్థం అని చెప్తారనమాట. అలాంటి తీర్థాలు ఇక్కడ చాలా ఉన్నాయంట. చూడండి, దేవాలయం ముందు టెంకాయ కొట్టే ప్రదేశం.
చూడండి 4 స్తంభాలు ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి అన్నమాట. గోల్డ్ కలర్ వేశారు, సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా ఈ దేవాలయానికి వస్తే మాత్రం కంపల్సరీగా మీరు మంచి అనుభూతిని అయితే పొందుతారు, అందులో నో డౌట్. ఎస్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రిటర్న్లో ఇక్కడ ఒక అరుదైన జంతువు కనిపించింది అనమాట. జంతువు అంటే కంటే కూడా ఉడత, ఒక అరుదైన ఉడత అనమాట. ఖచ్చితంగా ఇవి అడవుల్లో మాత్రమే కనిపిస్తాయి, ఎక్కడ బయట ప్రాంతాల్లో కనిపించవు అనమాట. చాలా బాగుంది అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అదనమాట, జపాలి ఆంజనేయ స్వామి వారి దేవాలయం నుంచి రిటర్న్ అయ్యాను. మీరు మిస్ అవ్వద్దు, కంపల్సరీగా మీరు ఈ దేవాలయాన్ని వీక్షించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెల్ డైరీ. ప్లీజ్ ట్రావెల్స్.